కృష్ణుడు, అర్జునుడు, అలాగే దుర్యోధనుడు, భీష్ముడు, అలాగే సైనికులు, అలాగే ధర్మరాజు, నకుల సహదేవులు, ఇంకా ఇతర అక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క ఉభయ సైన్యాల యందు ఉన్నటువంటి మహారాజులందరూ కూడా తమ తమ శంఖాల్ని పూరించినారు. ఎందుకు? యుద్ధానికి సూచికం ఇస్తున్నారు. స్టార్ట్ అవ్వడానికి, ప్రారంభానికి ముందుగా శంఖ నినాదం గావించినారు. వేరువేరుగా వినిపిస్తున్నాయి. వాళ్ళ శంఖాల పేర్లు ఏ విధంగా వేరువేరుగా ఉన్నాయో, ఆ శంఖాలు ఊదినప్పుడు కూడా వేరువేరుగా నాదం అంటే సౌండ్ అనేది వేరువేరుగా ఉంటుంది. అలా అన్ని తప్పెట్లు, మృదంగాలు, నగారాలు, వేరీలు, తర్వాత మంగళ వాయిద్యాలన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వాయిస్తూ ఉంటే అదంతా కూడా సఘోషో ధార్త రాష్ట్రాణం, ఆ ఘోష, ఆ శంఖ ఘోష ఉంది కదా, అది ధార్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్రుని పుత్రులు కౌరవులు, 100 మంది కౌరవులకి హృదయాన్ని వ్యదారయత్, వాళ్ళ హృదయాలు వ్యధకు లోనైనాయంట. ఆ ఘోష వినంగానే అంటే బాధకు లోనైపోయినాయి, కకావికలమైపోయినాయి, చంచలమైపోయినాయి. అంతవరకు యుద్ధానికి ఏ భయం లేకుండా నిలబడినటువంటి వాళ్ళు ఆ ఒక ఘోష, శంఖ నినాదం వినగానే వాళ్ళ హృదయాలన్నీ కూడా కకావికలమైపోయాయంట, భయపడినారు ఆ శంఖ నినాదం వినపడగానే. అలాగే నభ అంటే ఆకాశం, పృథివీ అంటే పృథ్వీ, భూమి, ఈ భూమ్యాకాశాలు కూడా త్యుములో వ్యనునాదయన్, ఆ ఒక నాదాన్ని, ఆ శంఖ నినాదాన్ని విని వ్యనునాదయన్, అవి కూడా దద్దరిల్లిపోయినాయంట. భూమ్యాకాశాలు అంటే ఆకాశము భూమిను దద్దరిల్లిపోవడం కాదు. ఆకాశంలో పక్షులు, సిద్ధ చారణులు అందరూ అడ్డాడుతూ ఉంటారు. మేఘాల్లో సిద్ధులు, ఋషులు, మునులు, చారణులు పారాడుతూ ఉంటారు. వాళ్ళు కూడా భయపడినారంట ఆ శంఖ నినాదాన్ని వినగానే. అలాగే పృథ్వీ పైన, భూమి పైన ఉన్నటువంటి ఆ స్త్రీలు, పిల్లలు, ముసలి వాళ్ళు అందరూ కూడా, ఇతర ప్రాణులు ఉంటాయి కదా, అవి కూడా భయాందోళనకు లోనైనాయంట. అంతమంది రాజులు, అంతమంది సైన్యము శంఖ నినాదాలని చేస్తూ ఉంటే ఆ శబ్దానికి భయపడకుండా ఉంటారా? అంతమంది శబ్దం చేస్తూ ఉంటే, ఒక పద్ధతి లేకుండా శబ్దం చేస్తూ ఉంటే, కకావికలం, కలగాపులగం లాగా శంఖ నినాదం చేస్తూ ఉంటే భయపడరా? అందరూ ఖచ్చితంగా భయపడతారు. భూమ్యాకాశాలే దద్దరిల్లిపోయినాయంట ఆ శంఖ నినాదం చూసి. అలాగే కౌరవుల మనస్సు కూడా బాధకు, వ్యధకు లోనైనాయంట, భయపడినారు, కకావికలములైనాయి. అంతవరకు యుద్ధాభిలాషుల ఎలాగైనా పాండవులను ఓడించేసి మొత్తం రాజ్యాన్ని మనమే ఏలుకోవాలన్నంత లోభత్వంతో వచ్చినటువంటి, ఉత్సాహంతో వచ్చినటువంటి, యుద్ధం చేద్దామని వచ్చినటువంటి ఆ కౌరవుల హృదయాలు ఆ శంఖ ఘోషతో భయాందోళనకు లోనైనాయి. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్, అక్కడ కౌరవులు వచ్చి స్థితులై ఉన్నటువంటి, ఇక్కడ కురుక్షేత్ర యుద్ధంలో ఆ భూమిలో ఉన్నటువంటి, వ్యవస్థితాన్ అంటే ఉన్నటువంటి, వ్యవస్థితాన్ అంటే ఉన్నటువంటి, స్థితిలో ఉన్నటువంటి అని అర్థం. అథ అక్కడ వ్యవస్థితాన్ ఉన్నటువంటి, ధార్తరాష్ట్రాన్ కౌరవులని దృష్ట్వా చూసి, కపిధ్వజుడైనటువంటి, కపిధ్వజుడు అంటే ఎవరి రథం పైన ఉంటుంది? కపిధ్వజం అర్జునుని రథం పైన, అర్జునుని రథం పైన ఉంటుంది కపిధ్వజం.
ఆ కపిధ్వజుడైనటువంటి పాండవ, పాండవుడు, పాండు మహారాజ పుత్రుడు. అక్కడెవరు? అర్జునుడు. అర్జునుడు ప్రవృత్తి శస్త్ర సంపాతే, తన ధనస్సుని పైకెత్తి ధనురుద్యమ్య పాండవ, కృష్ణునితో ఈ విధంగా పలుకుతాడు. తన ప్రవృత్తే, అతను లేచి నిలబడి శస్త్ర సంపాతే, తన శస్త్రమైనటువంటి ధనురుద్యమ్య, తన ధనస్సును పైకెత్తి పాండవ అంటే అర్జునుడు, పాండవుడు అంటే అర్జునుడు. ఋషికేశం తదా వాక్యం, ఋషికేశునితో ఈ విధంగా వాక్యం అంటే పలుకుతాడు. ఇదమాహ మహీపతే, అర్జునుడు, మహీపతి అయినటువంటి అర్జునుడు. మహీపతి అంటే, మహి అంటే మహీపతి అంటే రాజు, విష్ణు రాజు అని, రాజు అని. కృష్ణుడు అని రావచ్చు, కానీ భూమిని ఏలే వాళ్ళందరూ రాజులే కదా. ఇంతవరకు రాజ్యం విస్తరించింది, రాజ్యం వరకు ఏలుతున్నారంటే వాళ్ళందరూ రాజులే. భూపతి అని కూడా అంటారు రాజుల్ని. మహీపతి అని ఇక్కడ అర్జునుల్ని సంబోధిస్తున్నాడు. ఎవరు ఇది? ఎవరికి చెప్తున్నారు ఇదంతా? మేడం. వెరీ గుడ్. సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు కదా. మనం ఫస్ట్ సెకండ్ శ్లోకాలు అదే కదా చెప్పుకున్నాము. ఏం జరుగుతోంది? సంజయ, కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు కౌరవులు చేరినారు కదా, అక్కడ ఏమేం చేస్తున్నారు అని అడిగితే కదా సంజయుడు చెప్తున్నాడు. ఇదంతా చెప్తున్నది ఇంతవరకు గుర్తు పెట్టుకోండి. అక్కడ ఉన్నటువంటి యుద్ధానికి నడుం బిగించి ఉన్నటువంటి కౌరవుల్ని చూసి అర్జునుడు, కపిధ్వజుడైనటువంటి అర్జునుడు తన ధనస్సును పైకెత్తి ఋషికేశం తదా వాక్యం, ఋషికేశంతో ఈ విధంగా పలుకుతాడు. అర్జున వాచ, అర్జునుడు చెప్తున్నాడు అని చెప్తున్నాడు. సంజయుడు చెప్తున్నాడు, ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడు ఈ విధంగా పలుకుతున్నాడు అనేసి సంజయుడు చెప్తున్నాడు. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే, సేనయోర్ ఉభయోర్ మధ్య, ఉభయం ఎక్కడైనా విన్నారా పదం? ఉభయులు అని వినండి. అంటే ఇరువురు వర్గాలు. ఉభయం అంటే రెండు మేడం. ఇరు వర్గాలు మేడం. రెండింటి మధ్యలో ఉభయం అంటే రెండు అని అర్థం. రెండు గుర్తు పెట్టుకోండి. ఉభయులు అంటే ఇద్దరు. ఓకేనా? సేనయోర్ ఉభయోర్, రెండు సేనల మధ్యే, మధ్య అంటే మధ్యన. ఓ అచ్యుత సేనయోర్ ఉభయోర్ మధ్యే, ఈ రెండు సైన్యాలు, ఉభయ సైన్యాలు ఉన్నాయి కదా, ఈ రెండు సైన్యాల మధ్యన రథం స్థాపయమేచ్యుత, అచ్యుత ఈ రథాన్ని స్థాపించు అంటే నిలబెట్టు, మధ్యలో వెళ్ళి నిలబెట్టు అని అంటున్నాడు అర్జునుడు. ఎందుకు నిలబెట్టమన్నాడు? నిలబెట్టి యుద్ధం చేయకుండా ఎందుకు? ఈ భగవద్గీత బోధించే విధంగా ఒక సన్నివేశం ఏర్పడింది అనేది మనము రేపటి రోజున తెలుసుకున్నాం. ఇది 3 శ్లోకాల భావము.